ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోను తెలంగాణ సర్కార్ ఎల్ఎన్టీ నడుపుతున్నాయని రానున్న రోజుల్లో కేంద్రం తెలంగాణ సర్కార్ కలిసి జేవీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో మెట్రో నిర్వహిస్తాయని చెప్పారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. హైదరాబాద్లో 162 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలకు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఖచ్చితంగా ఎక్కడ ఆచరణ సాధ్యమో ఎంత మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక హైదరాబాద్లో పర్యటించిన ఖట్టర్ దేశంలోని నైరుతి రాష్ట్రాల పట్టణ అభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలపై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు కేంద్ర మంత్రి ఖట్టర్, సీఎం రేవంత్. హెచ్ఆర్ఎంఎల్, హెచ్ఎండిఏ స్టాళ్లలో 2 సంస్థలు చేపట్టిన స్థితిగతులను వివరించారు అధికారులు. ప్రాజెక్టుల పురోగతి, కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. హైదరాబాద్లో 2వ దశ మెట్రో రైల్ ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో తాజ్ కృష్ణాలో వాట్సాప్ మీ సేవలను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. మీ సేవా సెంటర్స్ చుట్టూ తిరిగే పని లేకుండా సేవలను పొందవచ్చన్నారు. వాట్సాప్లోనే 40 శాఖలకు చెందిన 580 ప్రభుత్వ సేవలను అందించేందుకు కృషి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇన్కమ్, బర్త్, డెత్ సర్టిఫికేట్స్, పోలీస్ ఛానళ్ల లాంటి సేవలను ప్రజలు పొందవచ్చని తెలిపారు కలెక్టర్ హరిచందన. దీనికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ను, చాట్బాట్ను లాంచ్ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఐటీ సెక్రటరీ సంజయ్ కుమార్, మెటా ఇండియా డైరెక్టర్ నతాశా పాల్గొన్నారు. దానికి సంబంధించిన అనేక అంశాలు 10 సంవత్సరాల కాలం పాటు వారికి జవాబు దొరకకుండా మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆలోచన చేసి ఉద్యమించి ముందుకు నడిపించి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 సంవత్సరాల కాలం పాటు ఇసుకి వేసారి మార్పు రావటం లేదని ఆలోచన చేసిన ప్రతి వ్యక్తి ఆలోచనలో భాగంగానే వారు అడిగిన వారికి సంబంధించిన అంశాలను ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఎంపవర్ చేసి ముందుకెళ్తామని చెప్పాం. దాంట్లో భాగంగానే ఈరోజు వాట్సాప్ల ద్వారా మీ సేవ మొత్తం కూడా మరి మీ సేవా సర్వీసెస్ను కూడా వాట్సాప్ పరంగా తీసుకొచ్చే ప్రయత్నం, సులభతరంగా సేవలు అందించాలనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. అంతపూర్వకం మీరు అందరూ కూడా చూసుంటారు. మరి మీ సేవకు సంబంధించిన డైరెక్టర్ గారు, మా టెక్నాలజీ టీంకు సంబంధించిన సోదరులందరూ కూడా ఈరోజు టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ను కూడా మొదటగా పెట్టడం జరిగింది మీ సేవ ద్వారా. Users here, we have done a grievance system which was launched in Hyderabad a couple of months ago, and so far we've been able to get massive amount of interest in people raising their grievances, because it's very easy for them. Wherever they move, they can access government services. And Telangana government has always been committed under the honorable leadership of our Chief Minister Garu and Minister Sir, that I've also seen from the time that they're doing Prajavani, that we have been very citizen centric and very progressive in terms of answering citizens very fast. You know, WhatsApp is something which is integral to everyone's life. I think everybody present here and the citizens of Telangana, we spend at least half an hour or 45 minutes every day on WhatsApp.
So this is a very novel idea that the service which is so close to the citizens offer the government services through this only. In fact, WhatsApp is being used for increasingly every day on government communications. Our Chief Secretary is very fond of saying that everything. సికింద్రాబాద్ ఎంఆర్ఓ ఆఫీసులో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. బాధితుడి నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటున్న సర్వేయర్ కిరణ్, చైర్మన్ భాస్కర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలిపారు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్. కొత్తగా నిర్మించిన షాపు పార్కు ల్యాండ్లో ఉందంటూ యజమానిని బెదిరించారని తెలిపారు. షాప్ ఓనర్తో 2 లక్షలు ఇవ్వాలని మాట్లాడుకున్నారు అధికారులు. దీంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు షాప్ ఓనర్. బాధితుడి నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. యాక్చువల్లీ 31 అక్టోబర్ రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చేది. ఆ బాధితుడు ఇక్కడే కిమ్స్ హాస్పిటల్ పక్కన అతను ఒక హోటల్ రన్ చేస్తున్నాడు. ఆ హోటల్ యాక్చువల్లీ పార్క్ ప్లేస్లో ఇది కన్స్ట్రక్షన్ కాబడ్డది. దీన్ని కూల్చేస్తాము, దానికి డిమార్కింగ్ చేయాలని చెప్పేసి మాకు జిహెచ్ఎంసీ నుంచి వచ్చే ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ సర్వేయరు అతని దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేశాడు. అని నేను మొన్ననే పెట్టుకున్నాను హోటల్ అని చెప్పేసి అతను బతిలాడితే, సరే ఒక ₹3,00,000 ఇస్తే అది ఆ డిమార్కేషన్ నేను చెయ్యను, అది హైకోర్టు స్టే ఉంది, హైకోర్టులో స్టే ఉంది కాబట్టి మేము చెయ్యొద్దని చెప్పి రిప్లై రాసి పంపిస్తామని చెప్పేసి ఇతని దగ్గర ₹3,00,000 డిమాండ్ చేశాడు. ₹3,00,000 ఇవ్వలేనని చెప్పి ఆఖరికి ఒక ₹1,50,000 ఒప్పుకోమంటే లాస్ట్కు ₹2,00,000 ఓకే చేశాడు. ఈరోజు అది అతను ఆ అమౌంట్ గురించి అడగగానే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చారని చెప్తే అది ఆఫీస్ బయట కారులో కూర్చోమని చెప్పాడు. అక్కడికి వచ్చి అతను మాట్లాడి అమౌంట్ తెచ్చినా అని చెప్పేసి ఇంకొక అతన్ని పంపిస్తానని చెప్పేసి వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు. తర్వాత ఇంకొక చైర్మన్, ఇప్పుడు యాక్చువల్లీ అక్యూజ్డ్ ఇతను కిరణ్ కుమార్ అని చెప్పేసి మండల్ సర్వేయరు. ఆ మండల్ సర్వేయర్ కింద ఉన్న చైర్మన్ని కిందికి పంపించాడు. ఒక ఇన్నోవా కారు ఉంటుంది 999 నెంబరు, అందులో పైసలు ఇస్తారు తీసుకోమని చెప్పేసి. అతను పైసలు తీసుకునే లోపల ఇతను యాక్చువల్ నిజామాబాద్ నుంచి అప్ డౌన్ చేస్తాడు. నిజామాబాద్కు పారిపోదామని చెప్పేసి బోయిన్పల్లి బస్ స్టాప్కి వెళ్ళిపోయాడు ఇతను. అప్పటికే ఇతను పైసలు తీసుకోగానే మా టీం ఒకటి అతను కూడా ఫాలో చేస్తూ పోతుంది కాబట్టి బోయిన్పల్లి బస్ స్టాప్లో అతను కూడా ఆపేసుకున్నారు. ఇద్దరిని అరేంజ్ చేశాము. చైర్మన్ ఎవరైతే తీసుకున్నారో అతను చేతులు గడికిస్తే అతను రైట్ హ్యాండ్ మాకు కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చేది. రైట్ హ్యాండ్తో తీసుకొని రైట్ సైడ్ పాకెట్లో పెట్టుకున్నాడు అతను, ప్యాంట్ ప్యాకెట్ కూడా కడిగిపించాము, అది కూడా పాజిటివ్ రిజల్ట్, కెమికల్ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చేది. ఇద్దరిని కూడా తహసీల్దార్ గారిని ఉండమని చెప్పారు, విచారిస్తున్నాము. ఈ ఫైల్ ఎక్కడ మూవ్ అయింది, ఎక్కడెక్కడ మూవ్ అయింది, ఎలా మూవ్ అయింది, ఇందులో ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు యాక్సెప్ట్. రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గిగ్ వర్కర్ల బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో గిగ్ వర్కర్లకు ప్రత్యేక సంక్షేమ నిధి, ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించనున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో జరిగిన సమావేశంలో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి వారి డేటాను ఆన్లైన్ చేయాలని సూచించారు. ఈ బిల్లు గిగ్ కార్మికుల ఆర్థిక, సామాజిక భద్రతకు దోహదపడుతుందంటున్నారు గిగ్ వర్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్తో మోనికా ఫేస్ టు ఫేస్. ఇప్పుడంతా క్లిక్ అండ్ గెట్ ఇట్ సర్వీస్లనే ఎక్కువగా నగరవాసులు ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా గిగ్ వర్కర్స్ పాత్ర దీంట్లో చాలా కీలకంగా కనిపిస్తూ ఉంటుంది. అసలు గిగ్ వర్కర్స్ అంటే ఏంటిది, ఈ చట్టం ఎలా వర్తిస్తుంది, ముఖ్యంగా ఆ చట్టంలో ఉన్న అంశాలు ఈ గిగ్ వర్కర్స్కి ఎంతవరకు శుభసూచనం, ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతవరకు ఈ గిగ్ వర్కర్స్తోని ఉపాధి కలుగుతుంది, ముఖ్యంగా ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రాల్లో ప్రజెంట్ గిగ్ వర్కర్ చట్టం కనిపిస్తుంది తెలుసుకుందాం. మనతో పాటు దానికి సంబంధించిన అసోసియేషన్ సభ్యులను వారితో మాట్లాడదాం. అన్న ముఖ్యంగా గిగ్ వర్కర్స్ ఈ మధ్య కాలంలో చాలా వరకు యువత కానీ అన్ఎంప్లాయిడ్ వాళ్ళు కానీ ఈ గిగ్ వర్కర్స్గా మారుతున్న పరిస్థితి. ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు క్యాబినెట్లో ఆమోదం రావడం ఎలా అనిపిస్తుంది, అసలు ఇంత గిగ్ వర్కర్స్ అంటే ఏంటిది? గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ అనేది డెఫినేషన్ బయట కంట్రీస్లలో గిగ్ వర్కర్ అంటే ఒక పార్ట్ టైం వర్కర్, ఒక 2 గంటలు 3 గంటలు ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళ గిగ్ వర్కర్స్ అనడం జరుగుతుంది. ప్లాట్ఫామ్ అనేది ఏవైతే కంపెనీలు ప్రొవైడ్ చేస్తుంటాయో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాట్ఫామ్ పైన పోయి పని మనం చేస్తాం కాబట్టి ప్లాట్ఫామ్ వర్కర్స్. తెలంగాణలో బిల్లు కూడా మీరు చూసుకుంటే ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ అనే చట్టం తీసుకురావడం జరిగింది. ఈ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్లో ఎవరెవరు వస్తారు అంటే ఓలా ఊబర్ క్యాబ్ డ్రైవర్లు, ఓలా ఊబర్ ర్యాపిడోలో నడిపే క్యాబ్ డ్రైవర్లు, అలాగే ఆటో డ్రైవర్లు ఓలా ఊబర్ ర్యాపిడోలో నడిపే, దాంతోపాటు స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే బిగ్ బాస్కెట్, బ్లింకిట్, జెప్టో, ఇతర ఏదైతే యాప్ ఆధారితంగా పనిచేస్తారో, అలాగే హోమ్ సర్వీసెస్లో కూడా
అర్బన్ కంపెనీ ఉంది, బ్యూటీషియన్స్ ఉన్నారు, స్పా వర్కర్స్ ఉన్నారు, దాంతోపాటు ఈ ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, ప్లంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా యాప్ ఆధారితంగా పనిచేసేటోళ్ళకందరికీ కూడా గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు అనడం జరుగుతుంది. దీనిలో తెలంగాణలో 4,20,000 వరకు గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు ఉన్నారనేది ఒక అంచనా. ఇప్పుడు ఈ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అవుతుందో అటు కంపెనీలు కూడా డేటా అంతా రాష్ట్ర ప్రభుత్వానికి పొందుపరుస్తారు. అందులో ఎంతమంది ఏ ప్లాట్ఫామ్లో గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు అనేది ఆ డేటా కాంక్రీట్ ఇంకా పెరగవచ్చు. ఒక అంచనా మాత్రమే 4,20,000. అది ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందో ఒక్కసారి అసెంబ్లీలో బిల్ వెళ్ళి పాస్ అయిపోయి రూల్స్ ఒక్కసారి ఫ్రేమ్ అయిపోతాయో దాని తర్వాత ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది. సో ఇంతకీ అసలు ఈ చట్టం ఏంటి, దాంట్లో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ముఖ్యంగా ఏ రాష్ట్రాలలో ఆల్రెడీ ఇలాంటి చట్టం ఉంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టంతో మీకు ఎంతవరకు లాభం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చట్టం అనేది గత 10 ఏళ్ల నుంచి డిమాండ్, ఇది భారతదేశ వ్యాప్తంగా డిమాండ్. ఇది మనది తెలంగాణ అనేది 5వ రాష్ట్రం. మొదటి రాష్ట్రం రాజస్థాన్, రెండోది కర్ణాటక, మూడోదేమో జార్ఖండ్, నాలుగోదేమో బీహార్. ఇప్పుడు తెలంగాణ 5వ రాష్ట్రం. కాబట్టి ఈ 5 రాష్ట్రాలలో కూడా ఏదైతే చట్టాలు తీసుకొచ్చినది ఇది సోషల్ సెక్యూరిటీకి మాత్రమే. ఇప్పుడు ఇది తెలంగాణలో తీసుకొచ్చింది కూడా సోషల్ సెక్యూరిటీలో మార్పు ఏంటిదంటే ఒక డ్రైవర్ కావచ్చు, డెలివరీ బాయ్ కావచ్చు, లేకపోతే అర్బన్ కంపెనీ వర్కర్స్ కావచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కోసం ఒక చట్ట పరిధిలోకి తీసుకురావడానికి కోసం అవకాశం లేకుండే. కానీ ఇప్పుడు ఈ చట్టం అవకాశం కలిగించింది డేటా ట్రాన్స్పరెన్సీ, గ్రీవెన్స్ మెకానిజం. మీ ప్రాబ్లమ్స్, మీ ఇబ్బందులు ఏమున్నా కూడా నేరుగా ప్రభుత్వంకి తీసుకువచ్చి ప్రభుత్వం ఆ చట్టంలోకి తీసుకొచ్చి ఆ కంపెనీకి అడగడం జరుగుతుంది. ఏ కంపెనీలతోనైతే బాధ్యత వహిస్తున్నారో ఆ కంపెనీలకు అడగడం జరుగుతుంది. ఆ కంపెనీలు కూడా 7 రోజుల్లో వాళ్ళకి తగిన ఇన్ఫర్మేషన్ అది అందించకపోతే ఫస్ట్ పెనాల్టీ 50,000, రెండో పెనాల్టీ ₹1,00,000, మూడో పెనాల్టీ ₹1,50,000 కూడా ప్రభుత్వం అనేది దానికి ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఇంకొకటి ఈ చట్టంలో మనం చూసుకుంటే ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఈ చట్టభద్రత ఎందుకు తీసుకొచ్చారంటే చట్టం లేకపోవడం వల్ల దీనికి ఒకటి చట్టభద్రత కలిగించినారు. దాని తర్వాత సోషల్ సెక్యూరిటీ ఏంటిది, యాక్సిడెంట్స్ వల్ల మంచి చెడ్డ అయినా కూడా ఎన్ని గంటలు లాంగ్ టైమ్గా పనిచేస్తారు, వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్లు అవి లేకపోవడం వల్ల వాళ్ళ కోసం ఈ సోషల్ సెక్యూరిటీలో ఈఎస్ఐసి, పిఎఫ్, హెల్త్, మెటర్నిటీ, పెన్షన్, దాని తర్వాత డిజేబిలిటీ, లాస్ ఆఫ్ పే, దాంతోపాటు పిల్లలకి స్కాలర్షిప్, ఇలాంటి ఎన్నో పథకాలు కూడా ఈ సంక్షేమ బోర్డు వల్ల రానున్న రోజుల్లో ఎవరైతే రిజిస్టర్ అవుతారో వర్కర్స్ వాళ్ళకందరికీ ఈ పథకాలు కూడా అందదాని కోసం అవకాశం ఉంది. గిగ్ వర్కర్ ప్లాట్ఫామ్కి ప్రెసిడెంట్గా చెప్తున్నారు. సో ఎవరైనా ఇందులో యూనిక్ ఐడి కార్డ్ వచ్చిన తర్వాత ఈ రూల్స్కి వ్యతిరేకంగా బిహేవ్ చేసిన వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, మీరు యాజ్ ఏ ప్రెసిడెంట్ లాగా ఏం చెప్తారు వాళ్ళకి? ఒకటి ఏంటిదంటే ప్రతి ఒక్క గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు, ఆ డ్రైవర్ కావచ్చు, డెలివరీ బాయ్ కావచ్చు, అర్బన్ కంపెనీ వర్కర్లు కావచ్చు, పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ ప్లాట్ఫామ్లో మనం రిజిస్టర్ కావాలి. ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రక్రియ స్టార్ట్ చేస్తుందో అప్పుడు ప్రతి ఒక్కరు రిజిస్టర్ కావాలి. ఒకటి. రెండోది కంపెనీలు కూడా రిజిస్టర్ అవుతాయి. ఇందులో కేవలం వర్కర్లే రిజిస్టర్ కాదు, కంపెనీలు, అగ్రిగేటర్ కంపెనీలు కూడా రిజిస్టర్ అవుతాయి. కాబట్టి అటు కంపెనీలు ఇటు ఇది వర్కర్లు ఇద్దరికి వెల్ఫేర్ ఏ విధంగా కంపెనీల నుంచి వచ్చే డేటా ప్రకారంగా, లైవ్ డేటా ప్రకారంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా వర్కర్లకు అందిస్తారు అనేది ఒక్కసారి రూల్స్ ఫ్రేమ్ అయిపోయిన తర్వాత బోర్డు కంప్లీట్గా షేప్ వచ్చిన తర్వాత చెప్పగలుగుతాం. సో రాహుల్ గాంధీ చెప్పినట్లు, దాంతోపాటు మంత్రి వెంకటస్వామి సార్ కూడా చెప్పినట్లు చాలా తొందరలోనే ఇది రాబోతుంది. సో గిగ్ వర్కర్స్ ఇంటర్నల్గా ఏం మాట్లాడుకుంటున్నారు, అవగాహన ఉందా అందరికీ దీనిపైన? అవగాహన లోకం అనేది ప్రభుత్వం వైపు కూడా తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు నిన్న క్యాబినెట్లో బిల్ ప్రకటించినారు కాబట్టి దీనిపైన వచ్చే బెనిఫిట్స్ కూడా వర్కర్లకు ఏ విధంగా రావాలనేది కూడా అందరం సమిష్టిగా తీసుకుపోయి వర్కర్లకి ఇది అవేర్నెస్ తీసుకొని రాదానికోసం ప్రయత్నం చేస్తాం. సో ఇది మొత్తానికి అయితే మన రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకే ఈ గిగ్ వర్కర్స్ కనిపిస్తున్న పరిస్థితి. ఈ రానున్న రోజుల్లో వీళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అసెంబ్లీలో బిల్ పాస్ అవ్వంగానే ఒక ఎట్లా ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా ఒక ఏర్పాటు చేసుకొని గిగ్ వర్కర్స్కి యూనిక్ ఐడి కార్డ్ని కూడా ఇచ్చే పనిలో అయితే ఇటు అసోసియేషన్స్ ఏర్పడ్డట్టు కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇటు రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే, ఇటు వివేక్ వెంకటస్వామి చెప్పినట్టుగానే అతి తొందరలోనే వీళ్ళందరికీ కూడా వేజెస్ రూపంలో కూడా ఇంకొంచెం అవకాశం వచ్చేలా కూడా కనిపిస్తున్నాయి. శ్యామ్తో మోనికా, హైదరాబాద్.
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో వేమూరి కావేరీ ట్రావెల్ బస్కు మరో ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్పేటలోని ఫ్లైఓవర్పై వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకి దించారు. అయితే వేమూరి ట్రావెల్స్ యాజమాన్యానికి కాల్ చేసినా స్పందించడం లేదన్నారు ప్రయాణికులు. గంట నుంచి రోడ్డుపైనే ఉండిపోయారు ట్రావెలర్స్. బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుంటే ఈ ప్రమాదం జరిగిందన్నారు ప్రయాణికులు. సినిమాలు పైరసీ చేసిన వారిని శిక్షించాలని కోరారు నిర్మాత సి కళ్యాణ్. ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్. దేశంలోనే తెలంగాణ పోలీసులు ఉత్తమంగా పనిచేస్తున్నారని అన్నారు నిర్మాతలు. మీరు చెప్తున్నారు, రాస్తున్నారు, పైరసీలు సినిమాలు చూడొద్దు, హీరోలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఆడియన్స్ థియేటర్కి రావడం మానేసి పైరసీలో సినిమా చూసేయటం అనేది ఈజీగా అయింది. మనకు వచ్చిన టెక్నికల్కి ఇదిగో ఇలాంటి ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పొగోడి తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంటే అంత బాధ. వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ రోడ్డు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. చూడండి అయిపోమ్మా అని చెప్పి ఇమీడియట్ రేవంత్ రెడ్డి గారు చెప్పటం. అక్కడి నుంచి మొదలెట్టుకుంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పైరసీ వింగులో గతంలో పోలీస్ అధికారులతో నిండి ఉండి పైరసీ వింగ్ ఉండేది. ఆ పైరసీ వింగ్ ఉంటే నేను ప్రతి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో కూడా ఎందుకు మనకి ఈ పైరసీ వింగ్ ఎందుకు ఏంటి అని చెప్పి ఎప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉండేవాడిని. ప్లస్ ఆ పైరసీ వింగ్లో కొంతమంది పైరసీ చేసేవాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ సార్ ఇక్కడికి వస్తే మేము దొరికిపోతాం సార్, అందరూ వాటాలు పంచుకుంటారు సార్ అనే రేంజ్ నుంచి అప్పుడు ఆ పోలీస్ అధికారుల సెక్షన్ పక్కన పెట్టి మణీంద్ర అని చెప్పి వీళ్ళందరినీ ఒక యూత్ టీమును పెడితే యూత్ టీము జెన్యూన్గా ప్రతి నిమిషం కష్టపడి వాళ్ళు ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఎలా బుక్ చేయాలి, అసలు ఎఫ్ఐఆర్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది వెళ్ళటం, మళ్ళీ జ్యూరిస్డిక్షన్ ఇక్కడ కాదంటే ఇంకో చోటకి వెళ్ళటం, అట్లా ఎంతో కష్టపడి ఈ మణీంద్ర టీం చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టపడిన ఫలితం నుంచినే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు టీం స్టార్ట్ అవటం. ఇది సివి ఆనంద్ గారు కమిషనర్ గారే చెప్పారు ఇండస్ట్రీ అందరికీ. సో అట్లా స్టార్ట్ అయ్యి ఆ సివి ఆనంద్ గారు దాన్ని మూవ్ చేయటం. ఆ మూవ్ చేసిన దగ్గర మనకి కోకట్పల్లి సినీ పోలీసులు అక్కడ ఒక థియేటర్లో పైరసీది ఫిజికల్గా పైరసీ చేస్తుంది, అది తీయటం. దాని నుంచి మొదలెడితే కోయంబత్తూరు, లక్నో, బీహార్ ఎక్కడెక్కడికో వెళ్ళి ఇంకా ఎక్కడో మూలాలన్నీ ఎతుకుతామండి అని చెప్పి అప్పుడు సివి ఆనంద్ గారు ఆ ప్రెస్ మీట్ చెప్పటం. 2015లో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష ఫలితాలను రద్దు చేసింది హైకోర్టు. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్టును క్యాన్సిల్ చేసింది. 2015లో గ్రూప్ 2 ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ జరిగిందని పిటిషన్ దాఖలైంది. దీంతో హైకోర్టు విచారణ చేసింది. హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. ఓఎంఆర్ షీట్లను రీవాల్యుయేషన్ చేసి 8 వారాల్లో మళ్లీ సెలక్షన్ లిస్టు ఇవ్వాలని టీజీపీఎస్సీని ఆదేశించింది ధర్మాసనం. రైటిక డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. చెప్పండి విజయ్, గ్రూప్ 2 పై హైకోర్టు ఆర్డర్స్ అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, 2015 గ్రూప్ 2 కు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తున్నట్టు హైకోర్టు ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. వాస్తవానికి 2015లో ఈ నోటిఫికేషన్ వస్తే అప్పుడు మొత్తము
1032 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో ఇదేదైతే ఓఎంఆర్ షీట్ ఉందో దానికి సంబంధించి ట్యాంపరింగ్ కు గురైంది అంటూ కూడా గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వాస్తవానికి గ్రూప్ 2కు సంబంధించి ఇది 2015 నోటిఫికేషన్ అయితే 2019లో ఓఎంఆర్ షీట్కు సంబంధించి ఫైనల్ లిస్టులను ఇవ్వడం జరిగింది. అయితే పలు అనుమానాలు ఉన్నాయంటూ కూడా కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ రోజు తుది తీర్పులో కీలకంగా కోర్టు కూడా వ్యాఖ్యలు చేసిందనే చెప్పొచ్చు. 2015కు సంబంధించి ఏదైతే గ్రూప్ 2 ఉందో దాన్ని మొత్తంగా కూడా రద్దు చేస్తున్నాము. 8 వారాల్లో ఓఎంఆర్ షీట్లను రివాల్యుయేషన్ చేసి మళ్ళీ ఫైనల్ లిస్టు ఇవ్వాలని కూడా టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే టీజీపీఎస్సీకి సంబంధించి ఇంకా కోర్టు తుది కాపీ అందిన తర్వాత దీనిపైన కూడా టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా అనేకమైనటువంటి వివాదాలు గతంలో తలెత్తాయి. కానీ ఇప్పటికీ నోటిఫికేషన్ వెలువడి దాదాపు 10 ఏళ్ళైంది. 2019లో ఫైనల్ రిజల్ట్స్ వచ్చింది కనుక ఎక్కడ వరక్కడ జాబ్ చేసుకుంటూ దాదాపు 6-7 సంవత్సరాలు కూడా ఇప్పటికీ గడిచిపోతుంది. ఈ రోజు హైకోర్టు తీర్పు ఇవ్వడం పైన కొంత ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళు కూడా కొంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే టీజీపీఎస్సీ నేరుగా ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు సాయంత్రం ఈ తీర్పు వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ కాపీ కోసం టీజీపీఎస్సీ ఎదురు చూస్తుంది. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అసలు కోర్టు ఏం చెప్పింది, ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఒక ఆలోచన చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా కూడా ప్రధానంగా ఏదైతే ఓఎంఆర్ షీట్కి సంబంధించి ట్యాంపరింగ్ జరిగిందనే దానిపైనే ప్రధానంగా ఈ రోజు కోర్టులో వాదన కూడా జరిగాయి. ట్యాంపరింగ్ జరిగిన తర్వాత కూడా టీజీపీఎస్సీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పట్టించుకోకుండా ఓఎంఆర్ షీట్లను వాల్యుయేషన్ చేసి ఉద్యోగాల భర్తీ చేసిందంటూ కూడా బలమైనటువంటి వాదనలు పిటిషన్ తరపున న్యాయవాదులు వినిపించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా కోర్టు 2 పక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్టును రద్దు చేస్తున్నట్టు కూడా ధర్మాసనం పేర్కొనడం జరిగింది. ఎందుకంటే గ్రూప్ 2కు సంబంధించి ఇది పాత నోటిఫికేషన్ మొత్తంగా కూడా 1032 ఉద్యోగాల భర్తీకి ఇస్తే అప్పుడు 1027 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలుస్తుంది. 5 పోస్టులకు సంబంధించి అప్పుడు కొన్ని కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయినట్టు కూడా మనకు సమాచారం ఉంది. సో ఓవరాల్ గా ఇంత సడన్ ఇప్పుడు కోర్టు ఇవ్వడంతో టీజీపీఎస్సీకి అప్పుడు ఉన్నటువంటి కమిషన్ కానీ అప్పుడు ఉన్నటువంటి బోర్డు కానీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన అయిపోయింది. టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్లు కూడా మారిపోయినారు. 2015కు సంబంధించి పాత బోర్డులో ఈ నియామకం జరిగింది. సో ఇప్పుడు కొత్త బోర్డు టీజీపీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం కూడా నియమించడం జరిగింది. మరి కోర్టు ఆదేశాల ప్రకారం ఏ రకంగా ముందుకు వెళ్తారు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అధికారులు కూడా రేపు దీనిపైన సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు పైన మళ్ళీ ఏమన్నా ఆలోచనలు చేస్తారా, ఏ రకంగా ముందుకు పోతారా అనే దానిపైన రేపు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. మాధురి. విజయ్, థ్యాంక్ యూ విజయ్. చైల్డ్ అబ్యూస్ కేసులు పెరుగుతున్నాయని, చిన్నతనం నుంచే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలన్నారు అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ లా కాలేజీలో కన్సల్టేషన్ పోక్సో యాక్ట్ పై లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. కంపాస్ల అసోసియేషన్, తరుణి ఎన్జీఓ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామరెడ్డితో పాటు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్, కంపాస్ల అసోసియేషన్ సీఈఓ ప్రియా అయ్యంగార్, తరుణి డైరెక్టర్ మమతా రఘువీర్ పాల్గొని విద్యార్థులకు పోక్సో యాక్ట్ పై అవగాహన కల్పించారు. చిన్నపిల్లలపై జరుగుతున్న సెక్సువల్ అబ్యూస్ను అరికట్టాలన్నారు అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా. చిన్నపిల్లలు ఇబ్బంది పడితే హయ్యర్ అఫీషియల్స్కు చెప్పాలని సూచించారు. 2016లో అమ్మాయిలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు షీ టీమ్స్ మొదలైందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చేలా భరోసా సెంటర్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పారు. Prevention of sexual abuse against children and the consultation that has been planned today regarding the POCSO Act. I feel that it is a very grave crime that are against children. Children, as all of you know, we all have come out from that age. They are the most vulnerable, or rather one of the most vulnerable sections of the society.
అంబేద్కర్ విద్యా సంస్థలతో ఎంతో మంది పేద పిల్లలు చదువుకుంటున్నారని అన్నారు ఆ సంస్థ కరెస్పాండెంట్ సరోజా వివేక్. చిన్నపిల్లల నుంచి పెద్దలు ముసలివారి వరకు అత్యాచారానికి గురవుతున్నారని తెలిపారు. పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలిసేలా పెంచాలని సూచించారు సరోజా వివేక్. మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి, జరగలేదని కాదు. ఇప్పటిదాకా మాట్లాడినవి మనకి రిజిస్టర్ కంప్లైంట్ అయిన కేసెస్ మన దాకా వచ్చేది చాలా చాలా తక్కువ. మీ అందరికీ తెలుసు, ఇదొక భయం. పోలీస్ దగ్గరికి వెళ్ళాలంటే భయం. రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అవుతుంది, దానికి మనం చెప్దామా, పోలీస్ కంటే భయం, మనం ఇరుక్కుంటాం. అట్లా కాకుండా ఇప్పుడు ఇంకా రాను చాలా ఈజీగా చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఐ థింక్ గమనించి, మీకు కూడా తల్లి చెల్లి, జనరల్ ఇట్స్ బికమ్ అ జోక్, మీ ఇంట్లో తల్లి లేదా చెల్లి లేదా, ఓకే హై భై మేరే కో ఆర్ ఎక్ చెయ్యే. సో దీస్ ఆర్ కామన్ నాస్టీ జోక్స్, బట్ I do not want you all to be coming to this college where we have no ragging cases. జీరో ఎఫ్ఐఆర్ గురించి అందరూ తెలుసుకోవాలన్నారు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లూరు రామరెడ్డి. పోక్సో కేసులో త్వరగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి మెడికల్ లీగల్గా ప్రొసీడ్ అయి నిందితులకు శిక్ష పడేలా చేయొచ్చన్నారు. పోక్సో కేసులు పెరుగుతున్నాయని, కానీ దానికి సరిపడా స్పెషల్ కోర్టులు లేనందున న్యాయం త్వరగా జరగట్లేదన్నారు. We can say parents with teenage children, not only girls, boys also. Normally we always teach the girls how to be safe, secure, good touch, bad touch, how to say no. But have we ever told the boys what they should do? I mean, what sort of behavior is expected? Who is a role model for the boys? Yes, speedy trials means there must be sufficient courts as per pendency ratio. In general, there must be one court for 100 cases. In Hyderabad, there are two POCSO courts. One is 12th Additional Session Judge Court, which is the main institution court. All the crimes reported in Hyderabad are instituted in that court. All remands are done in that court. All charge sheets are filed in that court. పోక్సో కేసులతో పాటు ఆన్లైన్ అబ్యూసెస్ కూడా పెరుగుతున్నాయన్నారు తరుణి ఎన్జీఓ డైరెక్టర్ మమతా రఘువీర్. షీ టీమ్స్ భరోసా సెంటర్లతో ఫిర్యాదు చేయడంతో నిందితులకు శిక్షలు పడుతున్నాయన్నారు. తరుణి ఎన్జీఓతో 22,000 మంది బాలికలను చైల్డ్ అబ్యూస్, స్కూల్ డ్రాపింగ్, చైల్డ్ మ్యారేజెస్ నుంచి రక్షించామని తెలిపారు మమతా రఘువీర్. పిల్లలపై అత్యాచారం చేసిన వారికి శిక్ష పడేలా వారికి అండగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి పోక్సో సెంటర్ ప్రారంభించామని తెలిపారు కంపాస్ల అసోసియేషన్ సీఈఓ ప్రియా అయ్యంగార్. Who is going to bring this change into the system? We each one start blaming the other. We start blaming the parents, we start blaming the society, we start blaming the justice system, we start blaming the police, everybody. But we forget one thing, that we are the society. We are part of it. We are parents, we are officers, we are lawyers. We have at our college Prevention of Sexual Harassment Committee, Anti-Ragging Committee, etc. Working very vibrantly, and we have research and development wing at our college, fostering a culture of research and communication. So we actually started bringing awareness to teachers, parents, and also communities, and with the help of police and also some of the donor institutions, we had prepared lot of materials, particularly for children, handbooks, pocket books, so that they know what is POCSO, what is the bad touch, good touch. కంపాస్ల అసోసియేషన్ తరుణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్నేహాధార పోక్సో లా సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, సరోజా వివేక్. అనంతరం బ్రోచెస్ లాంచ్ చేశారు. హైడ్రా పనితీరుపై అనుమానాలు పటాపంచలయ్యాయి. జూబ్లీహిల్స్ బైపోల్లో హైడ్రా చర్యలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేతల క్యాంపియన్ను ప్రజలు నమ్మలేదు. బుల్డోజర్ పేరుతో భయపెట్టినా జనం స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అటు ఓటర్ల నుంచే కాకుండా ప్రముఖుల నుంచి సపోర్టు వస్తూ ఉండటంతో కబ్జాలపై హైడ్రా ముందుకు వెళ్లనుంది. హైదరాబాద్ సిటీలోని చెరువులు, నాలాలు, పార్కులు కబ్జా కాకుండా హైడ్రా యాక్షన్పై ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేశాయి. హైడ్రా మంచి పనులు పక్కన పెట్టి సామాన్యులు, పేదల ఇండ్లు కూలుస్తున్నారని విపక్షాలు విమర్శించాయి. ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్న హైడ్రాను రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఉప ఎన్నికలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అక్రమ నిర్మాణాలు, ఫుటోవర్ బ్రిడ్జ్ దగ్గర అనధికార వ్యాపారాలు, చెరువుల ఆక్రమణలపై హైడ్రా చర్యలను ప్రజలపై దాడిగా మలుచుకునే ప్రయత్నం చేశారు. పేదల ఇళ్లపైకి త్వరలో హైడ్రో బుల్డోజర్ వస్తుందంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా కేటీఆర్
తెలంగాణ భవన్లో హైడ్రాపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇండ్లు కోల్పోయిన కొందరు పబ్లిక్తో మాట్లాడించారు. ప్రచారంలో ప్రతి స్పీచ్లో హైడ్రా ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడారు. హైడ్రాపై నెగిటివ్గా మాట్లాడితే తమకు కలిసొస్తుందని భావించినా జనం పెద్దగా పట్టించుకోలేదు. జూబ్లీహిల్స్ ఓటర్లు కేవలం మాటలు కాదు, గ్రౌండ్ లెవెల్లో పనులే ముఖ్యమన్న విధంగా తీర్పిచ్చారు. హైడ్రా చేసిన మంచి పనులను గుర్తించారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, అక్రమ కంచెల తొలగింపు, పార్కుల అభివృద్ధి చర్యలకే పట్టం కట్టారు. బుల్డోజర్ నెరేటివ్ను చివరి వరకు పట్టుకుని ముందుకు వెళ్లినా బీఆర్ఎస్ పెద్దగా సక్సెస్ కాలేదని అంటున్నారు ఎక్స్పర్ట్స్. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి 55,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడింది. 181 డ్రైవ్స్ చేపట్టి 1050 ఎకరాల భూమిని ప్రొటెక్ట్ చేసింది. వీటిల్లో చెరువులు, రోడ్లు, ప్రభుత్వ భూములు, నాలాలు, పార్కుల స్థలాలున్నాయి. బతుకమ్మ కుంటకు ప్రాణం పోయగా తుమ్మిడికుంట, బుమ్రుక్ లేక్, నల్ల చెరువులను డెవలప్ చేస్తున్నారు. నాలాల పూడికతీతతో వరద సమస్యకు చెక్ పెడుతున్నారు. హైడ్రా పనులను అభినందించాల్సింది పోయి విమర్శలేంటని ఇటీవలే జనం హైడ్రాకు సపోర్టుగా ర్యాలీలు కూడా తీశారు. హైడ్రా చేసే పనులకు పబ్లిక్ నుంచే కాకుండా ప్రముఖుల నుంచి కూడా సపోర్ట్ వస్తోంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైడ్రా సేవలను కొనియాడారు. హైడ్రాను విమర్శించడం తగదని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రా కమిషనర్ను కలిసిన టైంలో చెరువుల పునరుద్ధరణ పనులను ప్రశంసించారు. హైడ్రాకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అక్రమార్కుల నుంచి ప్రభుత్వ స్థలాలను కాపాడటంలో హైడ్రాకు మరింత సహాయపడుతుంది. ఎవరెన్ని విమర్శలు చేసినా హైడ్రా మంచి పనులను ప్రోత్సహిస్తోంది సర్కార్. ముఖ్యంగా చెరువుల పునరుద్ధరణ పనులను హైడ్రాకి అప్పచెప్తోంది. సిటీలో ప్రీలాంచ్ ఆఫర్లతో మోసపోతున్నారు కొనుగోలుదారులు. ప్రాజెక్టు ప్రారంభంలోనే పెట్టుబడి పెడితే తక్కువ ధరకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ వస్తుందని ఆశపడి కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. బ్యాంక్ లోన్ తీసుకొని మరీ కొంటున్నారు. అయితే గడువులోపు ఆ ఫ్లాట్లను ఇవ్వకుండా రియల్టర్లు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొనుగోలుదారులు. దీంతో పలు పోలీస్ స్టేషన్లో రియల్టర్లపై కేసులు పెట్టారు జనాలు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ చుట్టూ రియాల్టర్లు, బిల్డర్లు, ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. గడువులోగా ఫ్లాట్లను అప్పగించడం లేదు, చెప్పిన సౌలతులను కల్పించడం లేదు. ఒక ప్రాజెక్టును చూపించి అడ్వాన్స్ గా డబ్బులు తీసుకుని అది కంప్లీట్ చేయకుండానే ఆ నిధులను మరో ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారు. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసినోళ్లేమో అవి తమ చేతికి అందక సొంతింటి కల నెరవేరక ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఈఎంఐల భారంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని రియాల్టర్లు, బిల్డర్ల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలపై రెరాలో రోజు రోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కోటి లేనిదే 3 BHK ఫ్లాట్ రావడం లేదు. ఇండిపెండెంట్ హౌజులు, ఫ్లాట్లు, విల్లాలు కొనాలంటే భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ORR పరిసరాల్లో 50 లక్షల నుంచి ఫ్లాట్లను 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఇండిపెండెంట్ హౌజులను అమ్ముతున్నారు. ఇక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో 2 కోట్ల నుంచి 4 కోట్ల మధ్య విల్లాలు విక్రయిస్తున్నారు. సిటీకి దగ్గరగా ఐటీ కారిడార్ చుట్టుపక్కలున్న గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేట ఏరియాలో రియల్ ఎస్టేట్ సంస్థలు ఎక్కువగా ప్రీమియం ప్రాజెక్టులు చేపడుతున్నాయి. కొల్లూరు వరకు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఆఫీసులకు దగ్గరగా ఉండాలనుకున్న ఐటీ ఉద్యోగులు వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు దగ్గరగా గచ్చిబౌలి నుంచి రాజేంద్ర నగర్ వరకు అపార్ట్మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రెరా గుర్తింపు పొందిన ప్రాజెక్టులు 10,225 ఉన్నాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూనే ఉన్నాయి. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం, 8 కంటే ఎక్కువ యూనిట్లు ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రెరా అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే రెరా అనుమతులు లేకుండానే చాలా మంది రియాల్టర్లు, బిల్డర్లు గ్రేటర్లో ఇండ్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టి అమ్ముతున్నారు. రెరా గుర్తింపు ఉందంటూ బ్రోచర్లలో ముద్రించి ఫ్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. రెరా రిజిస్ట్రేషన్ పొందకుండానే ఫ్లాట్లు, బుకింగ్, సేల్స్, ఆఫర్ ఫర్ సేల్, మార్కెటింగ్, ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించి పెద్ద మొత్తంలో నిధులు సమీకరిస్తున్నారు. రెరా అనుమతులు పొందిన ప్రాజెక్టులలో కూడా మోసాలు జరుగుతున్నట్టుగా కంప్లైంట్స్ వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్లు తమ ప్రాజెక్టులను ప్రమోట్ చేయడానికి బ్రోచర్లు ఉపయోగిస్తున్నారు. ప్రాజెక్టు ఓవర్ వ్యూ, ప్రాజెక్టు పేరు, లోగో, లగ్జరీ లివింగ్ ఇన్ గ్రీన్ సరౌండింగ్స్ అంటూ ట్యాగ్ లైన్లు ఇస్తున్నారు. ఈ ప్రచారాన్ని చూసి చాలా మంది వాటిని కొనుగోలు చేస్తున్నారు.
కానీ తీరా అగ్రిమెంట్ల ప్రకారం ఫ్లాట్లను, విల్లాలను రియల్ ఎస్టేట్ సంస్థలు అప్పగించడం లేదు. దీంతో అడ్వాన్స్గా ముందే డబ్బులు చెల్లించి ఇందుకోసం బ్యాంకు రుణాలు తీసుకోవడంతో గృహ ప్రవేశాలు జరగకముందే నెలకి 20,000 నుంచి 70,000 వరకు ఈఎంఐలు చెల్లిస్తూ కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రియాల్టర్లు, బిల్డర్లు సౌలతులు కల్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామంటూ కొనుగోలుదారుల నుంచి 5 లక్షల నుంచి 10 లక్షలు వసూలు చేస్తున్నారు. యోగా, ధ్యాన కేంద్రం, వాలీబాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, అసోసియేషన్ ఆఫీస్, స్విమ్మింగ్ పూల్, స్పా, పార్టీ లాన్స్, డాక్టర్ కన్సల్టెన్సీ రూమ్, సెక్యూరిటీ, క్లబ్ హౌస్, ఇండోర్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, సోషల్, కమ్యూనిటీ స్పేసెస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ సౌలతులు కల్పిస్తామంటూ బ్రోచర్లలో చెబుతున్నారు. కానీ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి అవేవీ పూర్తి చేయడం లేదని కొనుగోలుదారులు రెరాకు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే ఒక ప్రాజెక్టు కోసం కట్టిన డబ్బులను ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నారన్న కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మోసాలపై రెరాలో పెద్ద ఎత్తున కంప్లైంట్స్ నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 2,539 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 1,682 కంప్లైంట్స్ పై విచారణ చేపట్టిన రెరా వాటి విషయంలో ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన సంస్థలు ప్రాజెక్టు ఓనర్లకు 5 లక్షల నుంచి కోటికి పైగా ఫైన్లు వేసింది. తమ ఉత్తర్వులను పట్టించుకోకుండా చట్టానికి వ్యతిరేకంగా పోతున్న 8 సంస్థలను డిఫాల్టర్గా పేర్కొంది. అలాగే 7 ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. ఒకప్పుడు సిటీలో ఉన్నత చదువు చదువుకొని మంచి జాబ్స్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఉద్యోగాలపై ఆశ వదులుకొని వ్యాపారాల వైపు అడుగులు వేస్తుంది నేటి తరం. చిన్న వయసులోనే మరొకరికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నారు. ఉద్యోగాలు వదిలేసి నగరంలో వ్యాపారాలు చేస్తున్నారు. చాలీచాలని జీతంతో బ్రతకడం కష్టమని భావించి చిన్న వ్యాపారంతో జీవితంలో సెట్ కావచ్చు అంటుంది నేటి యువత. కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ పర్సన్స్ గా మారుతున్నారు. చదువు పూర్తయిన యువకులు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా వ్యాపారంపై ఆసక్తి చూపుతున్నారు. వారి ఆలోచనలకు తగ్గట్టు వ్యాపారాలను ఎంచుకుంటున్నారు. కొందరు సొంతంగా పెట్టుబడులు పెడుతూ ఉండగా మరికొందరు ఫ్రాంచైజీలను సంప్రదిస్తున్నారు. కష్టపడితే లాభాలు వస్తాయని అంటున్నారు. ఆఫీసులో పని ఒత్తిడితో పనిచేయటం కంటే తక్కువ సమయం పనిచేస్తూ మరికొందరికి ఉపాధి ఇస్తున్నామని తెలిపారు. ఇన్ఫార్మ్ చేసుకుని అక్కడ అరబిందోలో R&Dలో జాబ్ వచ్చింది. 1 ఇయర్ చేశాను. నాకు కొంచెం కష్టంగా అనిపించి నేనే కొత్తగా స్టార్ట్ చేసుకున్నాను బిజినెస్. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బాగానే ఉంది. నేను అక్కడ చేసిన దానికంటే కూడా ఇక్కడ నేను ఒకరికి జాబ్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి చేసి బాగా అనిపిస్తుంది. నాకు ఇది ఫ్రీడమ్ ఉంది కొంచెం. అక్కడ అంటే కంపల్సరీ అక్కడికి వెళ్ళి చేయాలి, వర్క్ స్ట్రెస్ ఉండేది. ఇక్కడ నాకు వర్క్ స్ట్రెస్ కూడా ఏముండదు. నా ఓన్ షాప్ కాబట్టి మాక్సిమం అందరూ ఇట్లనే ఉంటున్నారు. వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. జాబ్స్ కోసం అయితే ఎక్కువ మంది వెళ్ళట్లేదు. మాక్సిమం దీనికోసమే ట్రై చేస్తున్నారు. కొత్తగా పెడదాం, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి సొంతంగా చేద్దామని చూస్తున్నారు. సొంతం కాబట్టి నేను ఎక్కువ ఎంతసేపు ఉంటే అంత ఎక్కువ సంపాదించుకోవచ్చు. నా ఇంట్రెస్ట్ ఇంకా నేను ఇంకా డెవలప్ చేసి నాదే డెవలప్ అవుతుంది తప్ప నాకే బెటర్ అవుతుంది. అదైతే నేను ఎంత కష్టపడినా కంపెనీ డెవలప్ అవుతుంది. కానీ నేనేం అంతేమి ఇంకా ఓన్లీ హైక్ పెరుగుతుంది 10% తప్ప దానికి ఏముండదు. బీటెక్ చదివిన, జాబ్ చేస్తుండే, సొంతంగా ఏమైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా. సో నేను కూడా ఇప్పుడు బేకరీ పెట్టి నడిపిస్తున్నా. బాగానే నడుస్తున్నా. బిజినెస్లో స్ట్రెస్ ఏమి ఉండదు. ఏంటంటే జాబ్లో ఏముంటుందంటే వేరే వాళ్ళ కోసం మేము పని చేయాలి. ఇక్కడ మన కోసం మనమే పని చేసుకోవాలి. దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. మన కోసం మనం పని చేసుకుంటున్నాం, మనకు మిగిలేదు అంది అదంతా మన కోసం చేసుకుంటుంటే. జాబ్ అంటే ఏమవుతుందంటే వేరే వాళ్ళ కోసం చేస్తుండాలి, వాళ్ళు ఇచ్చే పైసల కోసమే చేయాలన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మేము ఎంత కష్టపడినా దాన్ని బట్టి మనకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఫుడ్ బిజినెస్ అనేది అట్లనే ఉంటుంది. క్వాలిటీ ఇవ్వాలి, మంచి క్వాంటిటీ క్వాలిటీ బెస్ట్, క్లీన్నెస్ అట్లా చూస్తారు. ఒకప్పుడు నేను కూడా బేకరీ పని కోసమే వచ్చిన. సో ఇప్పుడు నేనే సొంతంగా పెట్టుకొని నడిపిస్తున్నాను. డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి కొన్నాళ్లు ఉద్యోగాలు చేసిన వారు కూడా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. తక్కువ సమయంలో మంచి గ్రోత్ కనిపించే ఫుడ్, ఫార్మా, ఎంటర్టైన్మెంట్, హ్యాండ్మేడ్ వస్తువులు చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒకరి కింద పనిచేయటం ఇష్టం లేని వారే ఎక్కువగా బిజినెస్లోకి వస్తున్నారని తెలిపారు. సొంత వ్యాపారంలో వచ్చే ఆనందం చాలా విలువైనదంటున్నారు కొత్త వ్యాపారులు. ఒక డెంటిస్ట్గా నేను ఒక డెంటల్ డాక్టర్గా ఎప్పుడైతే బయటికి వచ్చినో అప్పుడు నాకు చాలామంది అనేవారు అనమాట, ఒక డెంటిస్ట్గా ఏం సంపాదిస్తావు, ఊర్లలో డెంటల్ క్లినిక్స్ నడవవు అని. అయితే అలాగే మా నాన్న నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని చెప్పారు. చాలాసార్లు ప్రయత్నించా, గవర్నమెంట్ ఉద్యోగం రాక దాని తర్వాత నేను ఒక చిన్న ప్రైవేట్ క్లినిక్ హైదరాబాద్లోనే ఒక చిన్నపాటి క్లినిక్ సెటప్ చేశాను అనమాట. దాని తర్వాత నెమ్మదిగా
బాగా డెవలప్ అయింది క్లినిక్. ఇప్పుడు మా దగ్గర ఒక 35 మంది వర్క్ చేస్తారు. 7-8 డెంటల్ చైర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు మా ప్రాంతం గురించి నేను మాట్లాడతాను. అక్కడ చాలామంది ఎవరిని అడిగినా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలి అని చెప్పి హైదరాబాద్కి వచ్చి చాలా కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవుతున్నారు. 5-5 సంవత్సరాలు 6-6 సంవత్సరాలు కూడా అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళగా నేను కూడా ప్రిపేర్ అయ్యాను. ఒక 2 సంవత్సరాలలో నేను డిసైడ్ అయ్యాను గవర్నమెంట్ జాబ్ మనకు రాకపోవచ్చు, జాబే చేస్తే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, వాళ్ళ కోసం పనిచేయాలి, వాళ్ళ సంస్థని ఎదుగుదల కోసమే నేను పనిచేయాలి, అప్పుడు నేను పనివాడిని అయిపోతాను. అట్లా కాదు, నేనే కొంతమందికి ఉపాధి కల్పించగలుగుతాను, నాకు కూడా ఒక స్వాతంత్రం ఉంటుంది, నేను ఫ్రీడమ్ ఉంటుంది, నేను ఏమైనా చేయవచ్చు అన్నట్టు నేనే సొంతంగా స్టార్ట్ పెట్టినప్పుడు కొన్ని కష్టాలు ఉండే, బట్ నవ్ యూఆర్ డూయింగ్ ఫైన్ అన్నమాట. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ కూడా సైడ్ ఇన్కమ్ కోసం వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఒకే ఇన్కమ్ సోర్స్ తో బతకడం కష్టం అంటోంది నేటి యువత.